రాజమహేంద్రవరం 3వ వార్డులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు నగరంలోని స్థానిక 3వ వార్డులో రహదారులు, డ్రైన్లు మరియు పరిసర ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరని, వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా కొనసాగుతోందని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామాల పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. శుభ్రమైన రోడ్లు, శుభ్రమైన డ్రైన్లు, పరిశుభ్రమైన పరిసరాలు అనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వీధి, ప్రాంతం పరిశుభ్రతపై శ్రద్ధ చూపితే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మీద అంటే ఒకే రాష్ట్రం మొత్తం అన్ని దిక్కుల్లో కూడా పరిశుభ్రత భాగంగా మొత్తం సిటీలో కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కుల్లో కూడా మన ఈ శానిటేషన్ సిబ్బందితోటి అలాగే మా సచివాలయం స్టాఫ్తో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దిక్కులని ఇక్కడ స్థానికంగా నేను 3వ వార్డులో మొత్తం అన్ని దిక్కులను సుబ్బారావుపేట, రాజేంద్ర, నీరునగర్ అన్ని ఏరియాల్లో కూడా ఉదయం 6 నుంచి కూడా ఈరోజు ఈ పరిశుభ్రత భాగంగా రోడ్లు తొట్టడం జరిగింది. అందరితో మన సచివాలయం స్టాఫ్ తోటి అలాగే మున్సిపల్ స్టాఫ్తో అందరితో కూడా కలిపి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే జనాన్ని కూడా మమేకం చేసి ఒక మున్సిపల్ స్టాఫ్తో కూడా అందరినీ కూడా నాయకుల్ని కూడా కలిపి ఈ రకంగా చేయడం, ప్రత్యేకించి రాజమండ్రిలో ఎప్పుడూ కూడా శుభ్రత మీద ఎప్పుడు కూడా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ రకంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమాలు చేయడం వలన ఇంకా ముందు ఇంకా మంచి ఇదిగా ఉంటుందని చెప్పి, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందో దాని ఏమంటున్నా ఉదయం 6 నుంచి కూడా అన్ని దిక్కుల్లో కూడా కూటమి నాయకులతో పాటు కమిషనర్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ అందరూ కూడా ఉదయం 6 నుంచి అన్ని దిక్కుల్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలెట్టారు.